తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు నేను మీ సహస్ర. సో ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ కిడ్ ఉన్నారండి. సో మీ అందరికీ తను బాగా సుపరిచితమే. చాలా సీరియల్స్లో మూవీస్లో మీరు రెగ్యులర్గా తను చూస్తూనే ఉంటారు. అయితే ఆ అమ్మాయి గురించి మీకు చాలా విషయాలు తెలియదు. తెలుగు సీరియల్స్లో తెలుగు సినిమాలో బాగా పాపులర్ అయిన అమ్మాయి అసలు అమ్మాయి తెలుగు అమ్మాయి కాదంట. నిజంగా ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి అనుకుంటున్నారా? గుబ్బా గోరింక నిండు నూరేళ్ల సావాసం సీరియల్స్లో అమ్ములాగా అందరికీ పరిచయమైనటువంటి ఆ అమ్ము మనతో పాటు ఉన్నారు. మరి ఇంతకీ అమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, అసలు తెలుగు అమ్మాయి కానీ ఈ అమ్ము ఎవరు, ఏ రాష్ట్రం, అవన్నీ కూడా తన్నే అడుగు తెలుసుకుందాం. హాయ్ అమ్ము. హలో అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫేస్ చూడగానే అనిపించింది నార్త్ ఇండియన్ అని. సో ఎట్లా మరి నువ్వు నార్త్ ఇండియన్ నుంచి తెలుగు సీరియల్స్లో తెలుగు సినిమాల్లో ఎలా అవకాశం వచ్చింది? యాక్చువల్లీ మా మా మమ్మీ వాళ్ళ డాడీ గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి మేము సెటిల్ అయిపోయాం అనమాట. 45 years. ఎన్ని 4-5 years? 45 years. అచ్చా 45 years నుంచి మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఇక్కడ సెటిల్ అనమాట. ఇక్కడ సెటిల్ అయ్యాము. మా మమ్మీ వాళ్ళు వెళ్ళేసి వచ్చారంట, మేము వెళ్ళలేదు. నువ్వు ఎప్పుడు గుజరాత్ వెళ్ళలేదు? చూసావా అసలు గుజరాత్? నేను యాక్చువల్లీ ట్రిప్కి వెళ్ళాము, అంటే మా ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. బట్ ఇంట్లో మాత్రం గుజరాతీ మాట్లాడతారా? నీకు గుజరాతీ లాంగ్వేజ్ వచ్చా? ఏ లాంగ్వేజెస్ వచ్చు? గుజరాతీ వచ్చు, కన్నడ అర్థం చేసుకుంటాను, అండ్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్. ఓకే. 5 languages. సో ఇంతకీ ఏం చదువుతుంది అమ్ము? 7th class. సో అమ్ము యాక్చువల్గా అందరికి అమ్ము అని తెలుసు. సో అసలు పేరు సమన్వి కదా. సో సమన్వి, సో సినిమాలు కూడా తీసామని తెలిసింది. సో ఏ మూవీస్ చేసావు, ఇంతకీ ఎలా అవకాశం వచ్చింది? యాక్చువల్లీ ఫస్ట్ మూవీ నాది బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో నేను ఆ రోజు స్కూల్కి వెళ్ళా, అప్పుడు ఇంకా అంతే రాలేదు. అది ఫస్ట్ మూవీ నాది బ్రేకింగ్ న్యూస్. స్కూల్లో ఉండి మమ్మీ కాల్ చేసి హాఫ్ డే రమ్మని చెప్పింది. నేను ఏమనుకున్నా, లైక్ హాఫ్ డే అంటే ఎవరైనా పేరెంట్స్ ఫంక్షన్స్ అక్కడ తీసుకెళ్తారు కాబట్టి నేను అదే అనుకున్నా, లైక్ ఫంక్షన్స్ తీసుకెళ్తలేవు అని అంటున్నారు. వచ్చేసరికి మమ్మీ ఏం చెప్పిందంటే, ఇలా షూట్ ఉంది, షూట్ కన్ఫర్మ్ అయింది నీకు అని. అవునా మమ్మీ, మరి నాకు యాక్టింగ్ రాదు కదా అంటే, నేను చెప్తాను పదా, నువ్వైతే ఫస్ట్ లొకేషన్కి వెళ్దాం పదా అని చెప్తే లొకేషన్కి వెళ్ళాము. అక్కడ మొత్తం మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత మమ్మీ నాకు ఇలా చేయాలి, ఇలా ఏడవాలి, ఇలా వద్దు, అలా చేయాలి అని మిర్రర్ ముందు చెప్పించి నాకు ప్రాక్టీస్ చెప్పించింది అనమాట. షార్ట్కి వెళ్ళేసరికి ఒకసారి కళ్ళలో ఏడవలేదు కాబట్టి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అంటే ఫస్ట్ టైం కదా నర్వస్ అనిపించాను. సో కొంచెం సేపు తర్వాత మమ్మీ కిందికి వచ్చి, అలా కాదు మంచిగా చేయాలి, ఇలా అని చెప్పి నేర్పించిన తర్వాత దాని తర్వాత నేను షార్ట్స్లోకి వెళ్ళాను. ఓకే. అంటే మమ్మీకి ఎట్లా వచ్చింది బ్రేకింగ్ న్యూస్ సినిమాలో అవకాశం ఉందనే విషయం తనకి? అంటే ఇండస్ట్రీకి ఏమైనా యాక్చువల్లీ అంటే ఫస్ట్ మేము గూగుల్ ద్వారా ఆడిషన్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే నీకా మా మమ్మీకా? ఫస్ట్ నాకే. కరోనాలో అడిగినప్పుడు కరోనా అయిపోయిన తర్వాత చూద్దాంలే పెట్టా అని చెప్పి, సరే మమ్మీ అని చెప్పి. అసలు నువ్వు ఇంట్రెస్ట్ ఉందని చెప్తే అప్పుడు మీ మమ్మీ ఎక్కడ ఎలా వెళ్ళాలని అప్రోచ్ చేసింది అందరినీ కూడా. సో అనుకున్నట్టుగానే ఫస్ట్ మూవీస్ చేసాను. సేమ్ మూవీస్ చేసాం. పర్దా, ఒకటే ఆశ, మూడు కన్ను, అంతఃకరణ, అండ్ ఇప్పుడు ఒక డెమో షూట్ జరుగుతుంది, అది మూవీ షూట్. అండ్ ఇప్పుడు నితిన్ వేణుకోడలుగా ఇంకొక మూవీ చేస్తాం. నితిన్ వేణుకోడలుగా మంచి ఆఫర్ కదా. సినిమా పేరు ఏంటి ఇంకా తెలియదు? అది. సో ఎప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నావు అసలు? నేను 2.5 years. 2.5 years. మొత్తం ఎన్ని సినిమాలు చేసావు? మొత్తం 8 or 9. 8 or 9 మూవీస్ చేసావు. ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో 2.5 yearsలో ఆల్మోస్ట్ 8 or 9 మూవీస్ చేసావు. మరి సీరియల్కి ఎలా వచ్చింది నీకు అవకాశం? యాక్చువల్లీ ఒక అన్న ఇలా కాల్ చేసి, మీకు యాక్చువల్లీ మేము ఆడిషన్ అంటే మేము అప్పటికి మూవీస్లోనే వెళ్తున్నాం, సీరియల్స్ ఇప్పుడు మాకు రాలేదు. ఆడిషన్ అంటే మేము కూడా మూవీ అనుకున్నాం. వెళ్ళేసరికి సీరియల్. ఏ సీరియల్ అంటే ఈటీవీలో సీరియల్ గోవా గోరింకా అని చెప్తే, ఓకే సార్ అదే. అప్పటికి నేను కాకుండా అక్కడ 30 to 40 చైల్డ్ ఆర్టిస్ట్స్ ఎవరో వచ్చారు. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. నాది ఫస్ట్ సీరియల్ కాబట్టి నేను బాగా చేశాను అని నన్ను యాక్చువల్లీ నాకంటే ముందు ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. అమ్మాయి కొంచెం
ఫేస్ కట్ వాళ్ళ మమ్మీలా లేదు అని, అంటే మమ్మీ రిలేట్ అవ్వాలి కాబట్టి రిలేట్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ నన్ను సెలెక్ట్. సో అప్పుడు వాళ్ళ మమ్మీకి నీకు పోలికలు ఉన్నాయని ఆ క్యారెక్టర్కి నువ్వు సూట్ అయితే ఫైనల్ అయ్యావు. సో లక్ కదా అయినా. సో ఇప్పుడు సెకండ్ సీరియల్ కదా, ఇది సెకండ్ సీరియల్, నిండు నూరేళ్ళ సావాసం సెకండ్ సీరియల్. ఫస్ట్ సీరియల్ అయిపోయిందా, నడుస్తుంది ఇంకా నడుస్తుంది. గుబా గోరింగా. మరి ఎట్లా ఆ డేట్స్ ఈ డేట్స్ ఎట్లా మ్యాచ్ అవుతాయి? గుబా గోరింకా అంటే ఫస్ట్ వీక్ థర్డ్ వీక్, అండ్ నిండు నూరేళ్ళ సావాసం సెకండ్ వీక్ ఫోర్త్. 1 వీక్ మొత్తం ఉంటుంది షూట్. సో 4 వీక్స్ కంప్లీట్ గా నువ్వు ప్యాక్ అయిపోతావు. మరి స్కూల్కి ఎప్పుడు వెళ్తావు? స్కూల్కి ఒకవేళ రేపు ఇంకొక ఆర్టిస్ట్ లేదనుకోండి, డేట్ ఇవ్వరు కదా, సో ఆ టైంలో నేను స్కూల్కి వెళ్తా. అంటే ఇప్పుడు మంత్లీ 4 వీక్స్ నువ్వు ప్యాక్ అయిపోతే స్కూల్ కి మంత్లీ ఒక్కసారి వెళ్తావా? లేదు, మంత్లీ ఒక 5 to 6 టైమ్స్. 5 to 6 టైమ్స్ స్కూల్. అంటే మెయిన్లీ స్క్రిప్ట్ ఇష్యూస్ ఏవేవో ఇష్యూస్ ఉంటాయి కదా, సో దానివల్ల ఎక్కువ షూటింగ్ 2 to 3 days ఉండదు. అవునా? మంత్ ఎండ్లో చేయరు, 30 ఇంకా 29th చేయరు. మంత్ ఎండ్ లో 30 to 29, 29th ఇంకా 30 చేయరు, ఒక 2 days చేయరు. సో ఫస్ట్ 25th వరకు అయితే ప్యాకప్ ఉంటావు. ఎప్పుడైనా 4-5 days ఖాళీ ఉంటాయి. అప్పుడప్పుడే 29, 30 చేయరు, లేకపోతే అది కూడా చేసేస్తావు. ఎప్పటి నుంచి వెళ్ళట్లేదు స్కూల్కి అయితే? ఇట్లా అంటే బిజీ అయ్యి 1 week నుంచి వెళ్ళట్లేదు అనుకుంటాను. అంతేనా? కాదు, జనరల్గా 2.5 years నుంచి ఉన్నావు కదా. వెళ్తాను స్కూల్కి వెళ్తాను, లేకపోతే చదువుకుంటాను, ఆన్లైన్ ఆన్లైన్ క్లాసెస్, ఇంట్లో హోమ్ ట్యూషన్స్ అన్ని పెట్టుకున్నాను. ఇంతకు ఏ క్లాస్ నువ్వు? 7th క్లాస్. లక్కీలీ నువ్వు 7th క్లాస్ బతికిపోయావు. ఇప్పుడు ఏం బోర్డ్ ఎగ్జామ్స్ లేదు. అప్పుడు మాత్రం 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్. ఓకే, ఉండేవా? 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవి. ఎంత కష్టం అయ్యేది తెలుసా? బట్ 10th క్లాస్కి మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు 2.5 అంటే 7th అంటే 10th కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవని చెప్పవచ్చు. నేను 10th వచ్చేసరికి ఉండము. 4th, 5th, 6th, 7th నుంచి నువ్వు ఇంక బిజీ అనమాట. ఇంకా దీని నుంచి ఓకేనా? మరి స్టడీస్కి ఏం ప్రాబ్లం రా? లేదు, నేను బాగానే చదువుకుంటాను అని చూస్తే తెలుస్తుంది చాలా బ్రిలియంట్. ఒకసారి చెప్పేసి నేను చెప్తావా? ఇంకేమేమి వచ్చు? ఐఎమ్ ఓకే. నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్, బట్ బిజీ షెడ్యూల్ వల్ల వెళ్ళలేకపోతున్నా డాన్స్ క్లాసెస్కి. ఇంకేం నేర్చుకున్నా డాన్స్ కాకుండా? అంతే, డాన్స్ కాకుండా ఇంకా వేరే పెయింటింగ్ అలాంటివి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు చిన్నప్పుడు. చిన్నప్పుడు ఎక్కువ ఇవే చదువుకోవడం. నేను చిన్నప్పుడు ఫస్ట్ యూకేజీ నుంచి 3rd క్లాస్ 4th క్లాస్ వరకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. దాని తర్వాత తగ్గిపోయాను, ఎందుకంటే షూటింగ్లో వస్తున్నాను. తగ్గిపోయాను, టాప్ 10లోనే వచ్చేదాన్ని. ఇప్పుడు టాప్ 10లోనే ఉంది, ఇప్పుడు క్లాస్లో కూడా టాప్ 10. సో ఆల్రౌండర్ అయితే అమ్మ సమన్వి పేర్లోనే ఉంది. సో అన్నిటికీ సమన్యాయం చేస్తూ ఉంటారు. అయితే ఇంకా ఇప్పుడు సమన్వి. సో నీతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది కదా అందులో, అంజలి. అమ్ము అంజలి. ఆ అమ్మాయి ఎట్లా అక్కడే పరిచయమా? తను అక్కడే పరిచయం. వాళ్ళందరూ నాకు ఒక అంతఃకరణ మూవీలో పరిచయం. సో ఆమెతో ఎట్లా ఉంటుంది మీకు వర్కింగ్ అంతా? యాక్చువల్లీ మేము 4 పిల్లలం చాలా అల్లరి చేస్తాం, చాలా సార్లు తిట్లు తిన్నాం. అంటే అల్లరి చేస్తూ తిట్లు తింటాం అనమాట. మా ముగ్గురు, నేను ఇంకా 4 పిల్లలు, నాతో కలిపి 4 పిల్లలు అనమాట. నేను పెద్దదాన్ని. ఒకటే ఇంట్లో. ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం ఇట్లా స్క్రీన్ మీదకి వెళ్ళినావు కదా, సో నీకు భయం అనిపించలేదా ఇప్పుడు? అంటే భయం అనిపించింది. అంటే ఫస్ట్ సీరియల్లో అన్నప్పుడు అయితే ఫస్ట్ టైం డైరెక్టర్స్ తీసేసారు అనమాట. నీకు ఎక్కడ చూడాలో తెలీదా, అక్కడ మాట్లాడుతున్నారు కదా హీరో, చూడాలి కదా, చూసి కొంచెం పక్కకి రావాలి, అలా తీసుకోవాలి కదా అంటే ఇంకా ఏం తెలియకుండా ఏడ్చేస్తూ వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ టైం ఏడ్చావా? ఏడ్చి దాని తర్వాత అలా ఇలా చూసినప్పుడు ఇలా ఫీల్ అవ్వాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలి, యాంగర్ ఫీల్ అవ్వాలి అని నేర్పించారు. అన్ని వాళ్ళే నేర్పించారు. ఫస్ట్ డైలాగ్ ఏంటి నువ్వు ఫస్ట్ వెళ్ళినప్పుడు షూటింగ్కి? అంటే మూవీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డైలాగ్ గుర్తులేదు నాకు, బట్ ఎక్స్ప్రెషన్ మాత్రం నాకు గుర్తుంది. ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే కంటెంట్ చెప్తారు, అంటే డైలాగ్ ఏం చెప్పలేదు అప్పుడు నాకు. ఏంటంటే నేను ఒక రూమ్లో బండిచ్చేస్తాను, నువ్వు ఎగ్జామ్లో ఫస్ట్ రాలేదు, నిన్ను ఒక డార్క్ రూమ్లో లాక్ చేసి పెట్టేసింది మమ్మీ. అప్పటికి ఏడుస్తున్నావు, పీ మమ్మీ ప్లీజ్ మమ్మీ అని ఏడుస్తున్నావు. నువ్వు అప్పుడే కోపం గించి తీస్తావా లేదా,
తీయకపోతే నేను ఇప్పుడు నీతో మాట్లాడను అంటే చెప్పాను. అంటే ఒక మూవీ ఒకటే ఆశలో నేను డ్యూయల్ రోల్స్ దాంట్లో. నా లోపలి ఆశ ఉంటది. ఇంకా రూప ఉంటది. ఏది సినిమాలో? సో, అలా ఫస్ట్ మూవీ యాక్షన్ మూవీ అంటే మనకి డైలాగ్స్ చెప్పరు వాళ్ళు. ఓన్లీ కంటెంట్ చెప్పి నువ్వు ఎలా చేస్తావో ఫస్ట్ టైం నువ్వు చేసిందంతా ఎక్స్‌ప్రెషన్. ఒకసారి ఇయ్యి ఆ ఎక్స్‌ప్రెషన్. అంటే ఫస్ట్ ఏమది అమ్మా ప్లీజ్ అమ్మా ఇంకొకసారి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటానమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా అమ్మా తీస్తావా లేదా ఇలా సీరియస్ సర్ప్రైజ్ నార్మల్గా మాట్లాడుతున్నా సడన్ గా ఎక్స్ప్రెషన్స్ వాయిస్ సడన్ గా చేంజ్ అవ్వాలి. ఎందుకంటే నా లోపల ఇంకొక బాడీ ఇంకొక ఆర్మ్ ఉంది కాబట్టి సడన్ గా చేంజ్ అవ్వాలి. వావ్ అమ్ము చాలా చాలా బాగా చేస్తావు. ఇంకేదైనా ఇంకా ఇలాంటివి కాకుండా ఇంకేమైనా కొద్దిగా చేస్తావా? నీకు బాగా నచ్చినవి ఇప్పటి వరకు చేసిన ఏమైనా డైలాగ్స్ కానీ అవి కానీ డైలాగ్ చెప్పాలా నువ్వు చేసిన వాటిలో? నేను చేసిన వాటిలో నేను చేయలేదు బట్ ఇది ఆడిషన్కి ఇచ్చా. ఓకే ఎంతో మంది ప్రాణాలు అర్పించి సాధించిన స్వాతంత్రానికి ఈ రోజు రాజకీయ అజ్ఞానంతో దానికి విలువ లేకుండా చేశారు. జాతీయ గీతంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయో అంతమందికి తెలుసు. అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయో ఎంతమందికి తెలుసు. జాతీయ పథకంలో 3 రంగులు దేనికి నిదర్శనమో ఎంతమంది రాజకీయ నాయకులకు తెలుసు. ఇలాంటి వాళ్ళు ముందు ఆరోపణలు చూసుకోవాలంటే బాధ్యత మన మీద ఉంది. ఈ వయసు రాజకీయ జెండాలు పట్టుకోవడం మానేసి జాతీయ జెండా జై హింద్. నీకు ఎలా వచ్చి ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నావు క్లాసెస్? ఇదంతా మమ్మీ నేర్పించింది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూతో మీతో మాట్లాడుతుంటే దట్స్ బికాస్ ఐ మై. థ్యాంక్ యూ. మీ మమ్మీ పేరేంటి? మా మమ్మీ పేరు రాజేశ్వరి. నాకు తెలిసి మీ మమ్మీ నిన్ను సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని మీ మమ్మీ డ్రీమ్ కదా. నాకు చాలా పెద్ద మీ మమ్మీకి ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలి, పెద్ద మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా నేను చూడాలి అనేది మా మమ్మీ డ్రీమ్. సో నీ హీరోయిన్ అవుతావు అయితే కంపల్సరీ. నీ డ్రీమ్ ఏంటి? మీ మమ్మీది అయితే హీరోయిన్, నీ డ్రీమ్ ఏంటి? యాక్చువల్లీ నాది కూడా హీరోయినే బట్ యాక్చువల్లీ నాకు దానికంటే ముందు డాక్టర్ అవ్వాలను. సో యూ వాంటెడ్ టు బి ఏ డాక్టర్. గ్రేట్ గ్రేట్. ఇప్పుడు చాలా మంది కూడా ఉన్నారు డాక్టర్. ఇలా ఉంది, సాయిపల్లవి ఉంది, అలానే నేను కూడా అవునా? గ్రేట్. మరి డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడి చదవాలి. అదే 2 మేనేజ్ చేయాలి, అది చేయాలి. బట్ ఐ హోప్ నీకు ఆ టాలెంట్ ఉందని అయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకటేసారి చూసుకున్నా ఈజీగా నేర్చుకోగలుగుతున్నావు. సో స్కూల్కి వెళ్ళకపోయినా కూడా హోంవర్క్స్ వాటి వల్ల కూడా నేర్చుకునే కెపాసిటీ అయితే నీకు ఉంది. సో ఇంకా నీకు బాగా ఆర్టిస్ట్ అంటే తెలుగు సినిమాలు అన్నీ చూస్తూ ఉంటావా? ఎవరు చూస్తాను. ఎవరు నీకు ఏమంటారు రోల్ మోడల్ ఎవరు? సమంతనా? సో సమంతకి నీ నచ్చింది ఏదైనా చేస్తావా ఆమె క్యారెక్టర్లోది? ఆలో మూవీలో యాక్టింగ్ చేసి చూపించమంటే అది పడిపోద్ది అంటే ఓకే. ఇంటికెళ్ళి 1000 రూపీస్ మమ్మీని అడిగేసి వస్తాను అని అంటది కదా. అది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నువ్వు చేయడానికి సమంతది ఇప్పుడు అంత గుర్తు లేదు నాకు. అంటే నేను ఎక్కువ ఉంటుంది చూడు ఒక డైలాగ్ గుర్తులేదు. నేను ఎక్కువ తెలుగు మూవీస్ కాదు, ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటాను. అవునా? ఎక్కువ దయ్యాల మూవీలు ఏం చేస్తా అంటే పొద్దున్న మొత్తం దయ్యాల మూవీలు చూసి రాత్రి వెళ్ళి ఎందుకు మరి రాత్రిపూట దయ్యం సినిమాలు చూడ అంటే నేర్చుకోవడానికా? అంటే ఒక థ్రిల్లర్ వైబ్రేషన్. చాలా డేంజర్. నువ్వైతే ఇంత చిన్నప్పుడే నాకు చిన్నప్పుడు చీకటి అంటేనే ఆమడ దూరం పారిపోతుంది తెలుసు, అంత భయము. నేను కూడా పారిపోతాను బట్ ఆల్సో నా పక్కన ఎవరైనా ఉంటే నేను చూస్తా మూవీస్. ఏ మూవీస్ అయినా అది దయ్యాల మూవీ, థ్రిల్లర్ మూవీస్ అలా చూస్తా. రీసెంట్గా నచ్చిన మూవీ ఏంటైతే నీది? రీసెంట్గా గీతాంజలి 3 వచ్చింది కదా. ఓహో, అయితే తెలుస్తుందా ఇక్కడ కూడా హారర్ మూవీని తనకి ఇష్టం. నెక్స్ట్ హారర్ మూవీకి ప్లాన్ చేస్తున్నా. యాక్చువల్లీ నాకు హారర్ మూవీ వచ్చింది బట్ డేట్స్ రావడం వల్ల అది వెళ్ళిపోయింది. ఏదో ఒకటి హారర్ మూవీని చూసాను కదా డైలాగ్ చెప్పడానికి. పిండం ఆహాలో ఒక మూవీ రిలీజ్ అయింది కదా, పిండం అని. ఆ మూవీలో ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప నేనే చేయాలి యాక్చువల్లీ.
అవునా? నేను డేట్స్ రాలేదు. అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వడం వల్ల అది మిస్ అయిపోయింది. సరే 'గీతాంజలి' చూసావు కదా! హారర్ నేను చూస్తే అర్థమవుతుంది బాగా హారర్ ఫిల్మ్స్ యాక్చువల్లీ చెప్పాల్సింది 'గీతాంజలి' మూవీలో మీరిప్పుడు నాకు తెలుసు మీరు నాకు డైలాగ్ చెప్పమని కదా! నేను ఈరోజు మార్నింగ్ చూసేది రాత్రి వరకు కూడా గుర్తుంది నాకు. ఎందుకంటే మనకి మొత్తం వర్క్ స్ట్రెస్ దానివల్ల అదంతా ఏం గుర్తుండదు. ఒక్కటి కూడా నీకు నచ్చింది ఏదైనా హారర్‌కి ఇప్పటి వరకు అయితే కామెడీ కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ ఎమోషన్ అయితే చేసావు కదా! హారర్‌ది ఏదైనా నీకు ఇష్టం కాబట్టి. మరో రమ్యకృష్ణ కనబడుతుంది నా ఫేస్‌లో. రమ్యకృష్ణ తనలో చాలా ఎక్కువ అగ్రెసివ్‌గా చేస్తా ఉంటది కదా! అట్లాంటి క్యారెక్టర్స్ నీకు ఇష్టమా? ఇష్టం. నేను చేశాను కూడా దాంట్లో ఇప్పుడు చేశాను కదా! మమ్మీ డోర్ తీసి అలాంటి అగ్రెసివ్‌గా అనిపిస్తుంది. సరే హారర్‌ది ఎక్స్‌ప్రెషన్ నీకు ఎట్లా వస్తది? అంతేనా? నాకు రాదు. అది నేర్చుకోవడానికి నేను ఎక్కువ హారర్ నవరసాలు నేర్చుకున్నావా? సరే సరే ఒక చిన్న గేమ్ ఆడదాం. నేను ఉన్న నవరసాలు అన్నీ చెప్తా. ఇమ్మీడియేట్‌గా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చేయండి. ఫస్ట్ హాస్యరసం అంటే మాకు మేము గుర్తుగా వస్తుందా? ఓకే హాస్యరసం స్మైల్ నేను చెప్తాలే. రౌద్రం, అగ్రెసివ్, క్రోధం, కోపం, ఆశ్చర్యం, వండర్ఫుల్, భయానకం, శృంగారం. ఓకే రొమాంటిక్ ఏదైనా హీరోయిన్ అవుతా అంటున్నావు కదా? చిలిపి. సరే చిలిపి అంటే నాటి సరే ఇది నాకు హారర్ ఉన్నా కదా హారర్ ఒకటి మీరు మళ్ళీ తిరిగి ఆల్మోస్ట్ 7 or 6 అయ్యాయి కదా. ఓకే మీరు ఒకసారి చేసి చూపించండి. నేను నాకు అన్నీ చెప్పేసి నేను ఎందుకు ఇక్కడ కూర్చుంటాను, నేను కూడా పెద్ద ఆర్టిస్ట్ అవుతాను కదా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. బట్ ఎనీవేస్ యాక్చువల్గా అన్ని రసాలు కూడా బాగా చేస్తావు, సూపర్ చేస్తావు తెలుసా. అసలు నేర్చుకోకుండా ఇన్స్టిట్యూట్ కూడా నిజంగా వెళ్ళలేదు నువ్వు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా మమ్మీ దగ్గర ఇవన్నీ నేర్చుకున్నావు అంటే అసలు నార్మల్ విషయం కాదు. చాలా గ్రేట్ నువ్వైతే. థ్యాంక్ యూ. ఇంకా పాటలు కూడా పాడతావని విన్నాను. యాక్చువల్లీ నేను పాడాను అనుకో అందరు పారిపోతాను. అమ్మ వీడియో ఆపేసి వద్దురా బాబు అని వెళ్ళిపోతారు అందరు. నువ్వు పాడు నేను పాడిపోతా. లాస్ట్లో పాడదాం ఎందుకంటే లాస్ట్లో మనం పాటతో ఎండ్ ఇద్దాం. ఓకే ఓకే. సో ఇంకా ఎవరి ఇష్టం నీకు జనరల్గా సీరియల్లో? సీరియల్స్ గోరింకలో అయితే కావ్యక్క వచ్చేసి కావ్యక్క ఇష్టం. అండ్ నేను సంవత్సరం అందరు ఇష్టం. పల్లవి అక్క, నిషా అక్క, నవ్య అక్క అందరు బాగా సపోర్ట్ చేస్తారు. అందరితో బాగా ముచ్చట్లు పెడతాను. అందరితో బాగా ఇచ్చేసి బాగా ఎట్లా వెళ్తాం. టైమింగ్స్ ఎట్లా ఉంటాయి సీరియల్స్కి? పొద్దున్న 7:30కి లొకేషన్లో ఉండాలి. 8:30 కల్లా మనం మేకప్తో సీన్లో రెడీ ఉండాలి. అండ్ 9కి లేకపోతే 9:15కి ప్యాకప్ చెప్తారు. అదే మూవీస్ అయితే 6కి మనం లొకేషన్లో ఉండాలి. 6కి ప్యాకప్ చెప్తారు. 6 to 6 ఏమో మూవీస్, ఇదేమో 7 to 9 ఆల్మోస్ట్ ఫుల్ డే మొత్తం. టైర్డ్ అయిపోతావు కదా. అక్కడ నీకు టైం దొరుకుతుందా? ఫ్రీ టైం దొరుకుతుంది మనకి. ఇప్పుడు ఒక వైట్స్ అంటే తెలుసు కదా, మొత్తం ఒకేసారి తీసేస్తారు అందరు. దాని తర్వాత క్లోజ్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ క్లోజెస్ చేసినప్పుడు మనకి టైం దొరికింది కదా. ఆ టైంలో చదువుకోవడము బుక్స్ తీసుకెళ్ళి అక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. సో అట్లా సైమల్టేనియస్‌గా ఇటు ఎడ్యుకేషన్ ఇటు హెల్త్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. గ్రేట్. సరే అయితే ఇంకా ఫైనల్గా ఆడియన్స్కి అంటే ఇప్పుడు నీకు చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇండస్ట్రీకి రావాలి, చైల్డ్ ఆర్టిస్ట్కి అంత ఈజీ రాదు. మీ మమ్మీ అయితే కొద్దిగా అన్ని చూసి హెల్ప్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. రాని వాళ్ళకి ఎట్లా? నీకు ఆల్రెడీ చూసుంటావు ఫేసెస్, అంటే ప్లస్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి. సో మరి వాళ్ళకి ఏం చెప్తావు? సీరియల్ది బాగుందా బాగాలేదా? యాక్చువల్లీ చాలా మంది అనుకుంటారు వీళ్ళకేంటి ఎన్ని యాక్టింగ్స్ డబ్బులు బాగా వస్తాయి అనిపిస్తారు. 10,000 12,000 10,000 అంటే 10,000 కదా. 10,000 15,000 ఇస్తారు. వీళ్ళకేంటి నిల్చోవడం కూర్చోవడం అదే ఉంటుంది కదా.
అంత ఇది ఉండదండి. ముందే చెప్తున్నాను మీకు. సీరియల్స్‌లో అయితే మీరు చాలా బాగా కష్టపడాలి. ఇంకా మూవీస్‌లో అయితే ఇంకా పడాలి. ఎందుకంటే బికాస్ మూవీస్ మనకి పొద్దున్న 5:30కి, 5కి లేచి, మనం ఒకవేళ దూరం లొకేషన్ ఉంటే 5కి, 4:30కి లేచి, మొత్తం రెడీ అయ్యి, కార్ వస్తది. కార్ ఎక్కి, ఎళ్లి మేకప్ వేసుకొని, హెయిర్ స్టైల్ అవన్నీ చేసుకొని కూర్చోవాలి. మళ్ళీ ప్యాకప్ చెప్తారు. అది కొంచెం ఈజీ అనిపిస్తది. కొంచెం యాహ్! ఆ మూవీస్ కొంచెం ఈజీ అనిపిస్తది. బట్ చేసే వర్క్ హార్డ్ ఉంటది అక్కడ. బికాస్ మనం ఒకటే సీన్ చాలా సేపు తీసుకుంటాం. ఎందుకంటే అది మూవీ కాబట్టి ఓన్లీ 3 hours ఉంటది మూవీ మనకి. అదే సీరియల్ అనుకో ఒక 10 ఎపిసోడ్స్ చూస్తే మీకు అది 30 ఒక 3 hours అయిపోతుంది 10 ఎపిసోడ్స్ చూస్తే. సీరియల్స్ వచ్చేసరికి ఏంటంటే సీరియల్స్ ఈజీ అనుకుంటాం మనం. బట్ ఈజీ కాదు. మనకి వచ్చే పేమెంట్ ఏదైతే ఉందో దానికి మూవీస్‌కి, ఐ మీన్ డ్రెసెస్‌కి, ఇయర్ రింగ్స్‌కి, దానికి దీనికి దానికి అయిపోతాయి. వాళ్ళు ఇస్తారు కదా సీరియల్స్ చేయాలంతా. సీరియల్స్‌కి ఇవ్వరు, మూవీస్‌కి ఇస్తారు. మూవీస్‌కి కాస్ట్యూమ్స్ అండ్ యాక్సెసరీస్ అంతా వాళ్ళే ఇస్తారు. సీరియల్స్‌కి యాక్సెసరీస్ అవి ఇవి అన్నీ మనమే. ఇప్పుడు మరి వాళ్ళు ఇచ్చిన మనీ అంత వీటికే అవుతుంది కదా. అదే పాయింట్. అరెరే! మరి అప్పుడు ఎట్లా కష్టం కదా? అంటే జస్ట్ ఇంకా ఫేమ్ కోసం, ఫ్యూచర్ కోసం అంతేనా? ఇప్పుడు మనం కష్టపడితేనే నెక్స్ట్ ఫ్యూచర్‌లో మనకేనే. ఇదే డ్రామాస్‌కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఇంట్రెస్ట్ డ్రామా జీ డ్రామా జూనియర్స్ ఉంది కదా. నాకు ఇంట్రెస్ట్ అని కాదు. అక్కడ ఏంటంటే మనకి ఇలా మైక్ ఉంటది కదా. దాంట్లో ఏంటంటే మీకు యాక్చువల్లీ అక్కడ చెప్పాలంటే అక్కడ యాక్టింగ్ స్కిల్స్ ఇంకా బాగా వస్తాయి. బట్ నేను ఎందుకు వెళ్ళలేదంటే స్టే ఎక్కువ అయిపోతాను నేను అక్కడ. ఎందుకంటే పొద్దున్న 6కి స్టార్ట్ చేస్తే ప్యాకప్ 4కి చెప్తాను అక్కడ జీ డ్రామాలో. ఓకే. పొద్దున 6 o'clockకి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 4కి ప్యాకప్ చెప్తారు. ఈవినింగ్ 4 కాదు. నెక్స్ట్ డే 4కి ప్యాకప్ చెప్తారు. మరి ఎప్పుడు అందరూ పిల్లలు అంటే జీ డ్రామా జూనియర్స్ అంటే అందరు పిల్లలే కదా. పిల్లలందరూ వెలుగులో ఇలా కళ్ళు ఇలా వేసేసి ఎవరన్నారు నెక్స్ట్ డే 4 అని? నేను చూసాను. ఆడిషన్స్ చేస్తారు కదా. ఆడిషన్స్‌కి వెళ్ళినప్పుడు నేను చేస్తాను. మరి నెక్స్ట్ డే 4 కంటే ఎప్పుడు పడుకోవాలి? నువ్వు ఈ క్వశ్చన్ అడగలేదా వాళ్ళని? ఐ డోంట్ థింక్ సో. నెక్స్ట్ డే 4 అయితే ఉండకపోవచ్చు. ఐ మీన్ డిపెండ్స్. ఒకవేళ మీరు 2 ఎపిసోడ్స్ చేశారంటే కంపల్సరీ 4 అవుతుంది. కంపల్సరీ 2 ఎపిసోడ్స్ చేస్తారు. ఎందుకంటే బడ్జెట్ మనకి కూడా అవ్వాలి కాబట్టి కంపల్సరీగా 2 ఎపిసోడ్స్. సో అందు గురించని నీకు ఇక స్ట్రెయిన్ అయిపోతావు అది ఇది అనేసి. ఆల్రెడీ ఎలాగో 2 సీరియల్స్ ఉన్నాను కాబట్టి జీ డ్రామా వద్దని దాన్ని పెట్టేసా. ఫర్దర్‌గా ఇంకా ఎలాంటి రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేయడం ఒకవేళ ఛాన్స్ వస్తే ట్రై. వేరే నిజంగా. సో మొత్తానికి ఓవరాల్‌గా అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే అంత ఈజీ అయితే కాదని అమ్మ అయితే చెప్తుంది. సో ఇంకా ఏమైనా సజెషన్స్ ఇస్తావా వాళ్ళకి వచ్చే వాళ్ళకి? ఏంటంటే మీరు ఒకవేళ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే రాండి. నేను రాదు అని చెప్పట్లేదు. ఇండస్ట్రీ మంచిదో చెడ్డదో అని నేను అలా చెప్పట్లేదు. డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ అది. నువ్వు ఎలా ఉంటే అవుతున్న వాళ్ళు నీకు అలా రియాక్ట్ అవుతారు. అండ్ ఏంటంటే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఫ్యూచర్‌లో అంత రిజల్ట్ వస్తది. అది నీ వయసు ఎంత? 12 years. 12 ఇయర్స్ అమ్మాయి ఎంత మెచ్యూర్‌గా మాట్లాడుతుంది. ఎంత దూరదృష్టి ఉంది ఆ అమ్మాయికి. అసలు ఒక 25 ఇయర్స్ వాళ్ళు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా తనకి 12 ఇయర్స్‌లోనే వచ్చేసింది. సో అదంతా కూడా చెప్పడం అంటే అది అసలు నార్మల్ విషయం కాదు. బట్ ఐ కెన్ సే దట్ నీకు ఫ్యూచర్ చాలా అంటే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఐ హోప్ నువ్వు డెఫినెట్‌గా హీరోయిన్ అవుతావు. ఇంక హీరోయిన్‌తో పాటు నువ్వు డాక్టర్ కూడా అవ్వాలి. సో ఎండ్ చేసే ముందు పాట పాడుతున్నావు కాబట్టి పాట పాడేసి. స్కాచ్ ఐస్ ఫుల్ టీరు ఎరుటి లైఫ్ లైఫ్ రివర్స్ ఈ లాస్ట్ ఇది కూడా విరహం కూడా నేను చూపించేసింది అమ్మాయి. సో సినిమాలు ఎక్కువ చూస్తావు కదా, అందు గురించి అన్నీ కూడా చాలా త్వరగా నేర్చుకుంది. చాలా తక్కువ టైంలోనే చాలా చిన్న ఏజ్లో ఇన్ని నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. మనం కూడా కేటీవీ తెలుగు నుంచి సమన్వి అది అమ్ముకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఫ్యూచర్లో మంచి ఒక స్థానానికి చేరుకోవాలని కూడా తప్పకుండా తను ఒక మంచి పొజిషన్లో త్వరలో చూడాలని కూడా కోరుకుందాం.
థ్యాంక్ యూ మా సమన్వి, మా స్టూడియోకి వచ్చావు. సో నీ విషయాలు చాలా మందికి యాక్చువల్ తెలుసుకోవాలని అనుకున్నారు, వాళ్ళందరికీ చెప్పేసావు. సో డెఫినెట్లీ నేను మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్స్తో నేను డెఫినెట్గా మా టీంతో డెఫినెట్గా కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తారు కదండి, ఇది సమన్వి వాళ్ళ యొక్క సీరియల్ లైఫ్ స్టైల్ కానీ సినిమాకి ఏ విధంగా వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా చక్కగా చెప్పింది. సో మరో ఎపిసోడ్లో మరొక డిఫరెంట్ కాన్సెప్ట్తో, అదేవిధంగా మరొక మంచి సెలబ్రిటీతో మళ్ళీ మేము ఉంటాను. కీప్ వాచింగ్ కేటీవీ తెలుగు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.